స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. సెప్టెంబర్ మాసానికి సంబంధించి ప్రతి ఒక్కరు 12 రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, ప్రత్యేకించి ఏం చేస్తే మంచిది, ఏం చేయకూడదు, పరిహారాలు అడుగుతూ ఉంటుంటారు. మరి అందులో భాగంగానే సింహరాశి వారికి మనం చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఈ రాశి వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? సో ఉషా గారు, రాశి ఫలాలు తెలుసుకోవటం మన యొక్క ఫండమెంటల్ రైట్ అని నేను చెప్తాను అనమాట. ఇప్పుడు చెప్తూ ఉంటాను. ఎందుకంటే మన రాశి గురించి మనం తెలుసుకోకపోతే ఎవరు తెలుసుకుంటారు, మన నక్షత్రం గురించి మనం తెలుసుకోకపోతే ఎవరు తెలుసుకుంటారు. మన మహర్షులు ఇచ్చిన గొప్ప జ్ఞానం మనకి వేదాలలో, మనకి సంబంధించిన వేదాంగాల్లో ఒక భాగంగా జ్యోతిష శాస్త్రం ఎందుకు పెట్టారంటే ధర్మార్థ కామ మోక్షాలు సాధించడానికి ఎదురయ్యే సమస్యల నుంచి ఎలా బయటపడి చక్కగా చేసుకోవాలి, లైఫ్ అనేది ఎఫర్ట్లెస్ జర్నీకి ఎలా ఉండాలని ఉద్దేశించి ఇవన్నీ మనకు పెట్టారనమాట. మనం సెప్టెంబర్ మంత్ 2024 కనుక చూసుకుంటే ఈ మంత్ యొక్క విశేషత ఏమంటే మనకి భాద్రపద మాసం స్టార్ట్ అయిపోతుంది. మన అందరికీ తెలుసు భాద్రపద మాసం శుద్ధ చతుర్దశి రోజు మనం వినాయక చవితిని జరుపుకుంటాం అనమాట. సో ఈ మంత్ రావడంతో మనకి వినాయక చవితితో వచ్చేస్తుంది. సో ఈ పండుగను పురస్కరించుకొని కూడా ఇలా ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి సింహరాశి వరకు మఖా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం. ఇవి కాకుండా నామం ప్రకారం కనుక చూసుకుంటే, పేరు కనుక చూసుకుంటే వాళ్ళకి మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే ఈ అక్షరాలు మోరార్లెస్ ఈ సౌండ్ ఉన్న వాళ్ళని కూడా సింహరాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలన్నమాట. తర్వాత వచ్చేప్పటికి మనకి గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు వచ్చేటప్పటికి 16వ తేదీ నుంచి కన్య రాశిలోకి వెళ్తూ ఉన్నారండి. దానికి ముందు సింహరాశిలో ఉంటారు. బుధుడు వచ్చేటప్పటికి మనకి వీళ్ళకి సింహరాశిలో ఉంటారు. తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి తులారాశిలో 18వ తారీఖు తర్వాత ఎంటర్ అవుతారండి. మంగళుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో ఉంటారండి. ఈ గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే మనకి సూక్ష్మ గోచారం అంటారు. సమరీగా సింపుల్గా చూసుకుంటే ఫస్ట్ 15 డేస్ వీళ్ళకి స్థాననాశనం, తర్వాత భూలాభం, అర్ధక్షయం, విత్తసిద్ధి అని 4 రకాలు చెప్తారు. ఇందులో ఏమంటే వాళ్ళకున్న ప్లేస్లో ఒక పొజిషన్లో కానీ ఎక్కడన్నా కొంచెం మార్పు వచ్చేసి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే డీ ప్రమోషన్ కానివ్వండి, వాళ్ళు ఉన్న పొజిషన్ నుంచి కొంచెం ఇబ్బంది పడే పొజిషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత భూలాభం, ఎవరైనా కనుక రియల్ ఎస్టేట్ పీపుల్ కనుక ఉంటే వాళ్ళకి భూమి ద్వారా చాలా లాభం వస్తుంది. అర్ధక్షయం, ఈ కొన్ని క్రమంలో వీళ్ళు ధనాన్ని కూడా వృధాగా పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది, కానీ ధనం పొందుతారు. రెండు చూపిస్తుంది. ధనాన్ని వృధాగా పోగొట్టుకునే అవకాశం ఉంది, జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి, కానీ వీళ్ళకి రావాల్సిన ధనం కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉందని మనం చెప్పుకోవాలి. అదే 15th to 30th కనుక మనం చూసుకుంటే ధనం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, భూలాభం చూపిస్తుంది, ధనం పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. టోటల్గా ప్రాస్పరిటీ ఈ మంత్ ఎండ్ వచ్చేటప్పటికి వీళ్ళకి ఒక మంచి అభివృద్ధితో ముగుస్తుంది అని మనం చెప్పుకోవాలన్నమాట. మనం డీటెయిల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు 2nd హౌస్లో ఉన్నాడండి. 8th ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఇది టోటల్గా సూర్యుడు యొక్క పొజిషన్ అంత సరిగా లేదు అని మనం చెప్పుకోవాలి. ఏ విధంగా వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉందంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాపచ్చ, వ్యధా నిష్కల్పం, కృషి వాణిజ్య అని చెప్పేసి అంటారు. అంటే వీళ్ళు ఏదైనా కనుక పనులు కనుక చేస్తే నీచ బుద్ధి, ఏదో ఒక స్మార్ట్గా చేసేద్దాం మనకు థాట్స్ వచ్చేస్తాయి. తర్వాత దుర్మార్గులతో సహవాసం పెట్టే అవకాశం ఎక్కువ ఉంది. బ్యాడ్ కంపెనీ అంటారు. మీ చుట్టూ మంచి పనులు, మంచి వాళ్ళని పెట్టుకునే బాధ్యత ఇది మీదే. తర్వాత మనసులో శంక, అనవసరంగా తలనొప్పి. చూడండి, వ్యవసాయం కానీ వ్యాపారం కానీ ఏదైనా కనుక పని కనుక చేస్తే అందులో అనుకున్నంత లాభం ఈ 15-20 డేస్ వీళ్ళకు ఉండదండి. అందులోని పర్టికులర్గా సెప్టెంబర్ 18th నుంచి 28th వరకు ఈ 10 డేస్లో వాళ్ళకి అనుకున్న పనులు ఈ విషయాల్లో అయ్యే అవకాశం ఉంటుంది. ధన నష్టం ఎక్కువ జరుగుతుంది. వీళ్ళని చీట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కనుక మీ చుట్టూ చాలా మంచి వాళ్ళని పెట్టుకోలేదు. సెకండ్ టైం రిపీట్ అవుతుంది. మీరు దుర్మార్గులు బ్యాడ్ కంపెనీ దగ్గరికి వెళ్ళిపోతే మీరు అంతే మీ తలతో మీరే తలకొరి కొరుకున్నట్లు ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మిత్రులతోటి, శత్రువులతోటి, బంధువులతోటి ద్వేషం. ఎంతో వాళ్ళతో ద్వేషం అంటే మీరు చెడ్డ కంపెనీ ఉంది కాబట్టి మీ మంచి కోరే వాళ్ళు వెళ్ళొద్దు అంటారు కాబట్టి అందుకని మీరు మీ బంధువులతోటి, శత్రువులతోటి, మిత్రులతో గొడవ పెట్టుకోకుండా చక్కగా వాళ్ళతో ఉంటే మీకు చాలా మంచి కలుగుతుంది. అదేవిధంగా 8th హౌస్లో చెడు పనులు చేయటం వల్ల శత్రువులతో వైరము, ప్రయాణాల వల్ల ఇబ్బందులు, తర్వాత విచారకరమైన వార్తలు అనే అవకాశం ఎక్కువ ఉంది, శారీరకంగా కష్టపడే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి టోటల్గా అధికారులతో కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి సూర్యుడు వీళ్ళకి ఏ ప్రకారంగా చూసుకున్నా అంత అనుకూలంగా లేరు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళకి చాలా కలిసి వచ్చే అంశం ఇంకొకటి ఏమంటే
మనకి కుజుడు వచ్చేటప్పటికి 11th హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి చాలా చాలా యోగ్యతను ఇస్తారని మనం చెప్పుకోవాలి. అందులోనూ వీళ్ళకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 70% కుజుడు వీళ్ళకి చాలా యోగ్యంగా ఉన్నారన్నమాట. ఏ విషయాల్లో బాగుంటుందంటే ఓవర్గా ధనలాభం చూపిస్తుంది, సంతోషకరంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది, అనుకున్న పనులను అనుకున్న విధంగా చేసేసుకుంటారు, ధైర్యంగా ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, ఆరోగ్య అభివృద్ధి ఉంటుంది, సర్వరోగాల నుంచి విముక్తి పొందుతారు, భూలాభం కూడా కలుగుతుంది. సూర్యుడు వీళ్ళకి ఇబ్బంది పెట్టినా కుజుడు వీళ్ళకి యోగ్యతను ఇవ్వటం వల్ల రెండు బ్యాలెన్స్ అయ్యి చక్కగా ఉంటుందని మనం చెప్పుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి కుజుడు చాలా యోగ్యతను ఇస్తున్నాడండి. ఈ మంత్ అంతా వీళ్ళు కుజుడికి చాలా యోగ్యతను ఇస్తడం వల్ల వీళ్ళకి ధనధాన్య లాభము, కీర్తి, మనసుకు సుఖము, పుణ్య కార్యాలు చేస్తూ ఉంటారు, నూతన వస్తువులు సేకరణ చేస్తారు, వివాదరహితంగా శత్రుపీడ లేకుండా ఉంటారు. ఒక పక్క శత్రువులకి ఇబ్బంది పెడుతున్నా కానీ బట్ వీళ్ళు చాలా టాక్టికల్గా వాటిని హ్యాండిల్ చేసుకుని ముందుకెళ్తుంటారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది, అనుకున్న పనులన్నీ అనుకున్న టైంలో కంప్లీట్ చేస్తారండి. తర్వాత వచ్చేటప్పుడు వీళ్ళకి శుక్రుడికి వచ్చేటప్పుడు కూడా వీళ్ళకి మంచి యోగ్యతను ఇస్తున్నాడు. వీళ్ళకి ఒక్క సూర్యుడు మాత్రం యోగించట్లా, కానీ మిగతా ప్లానెట్స్ అన్ని చాలా అనుకూలంగా ఉన్నాయి. అందులోని వీళ్ళకి శుక్రుడు వచ్చేటప్పటికి గౌరవప్రదమైన మాటలు, వీళ్ళు ఏదైనా మాట చెప్తే చాలా హానరబుల్గా తీసుకొని వెంటనే రియాక్ట్ అవటము, తర్వాత ధనం కానీ వేరే విషయాల్లో కానీ చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి 9th ఆస్పెక్ట్ ఉండటం వల్ల కూడా గురువులపై భక్తి వీళ్ళకి బాగా పెరుగుతుంది. తర్వాత వంశానికి సంబంధించిన వాళ్ళ ఆచారాలన్నింటినీ చక్కగా ఫాలో అవుతూ ఉంటారు, సనాతన ధర్మాన్ని చక్కగా ఫాలో అవుతూ ఉంటారు, పెద్దలపై గౌరవం కలిగి ఉంటుంది, అనుకున్న పనులు అనుకున్నట్టు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఎక్కడికైనా దూర ప్రయాణాలు కనుక ప్లాన్ చేసుకుంటే వాటిలో కూడా బాగా కలిసి వస్తుంది, పుణ్యక్షేత్రాలు కానీ ఏమైనా కానీ చేసుకుంటే. మనం ఒక రకంగా చూసుకుంటే సూర్యుడు మాత్రం వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు, మిగతా కుజుడు తర్వాత శుక్రుడు ఇద్దరు చాలా యోగ్యంగా ఉన్నారు కాబట్టి ఓవరాల్గా వీళ్ళకి చాలా బాగుందని మనం చెప్పాలి. ఇందులో కనుక మనం మఖా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి సూపర్ ఉందని చెప్పాలన్నమాట. వాళ్ళకి ధనలాభం ఉంది, సంపద ఉంది, క్షేమం ఉంది, ఐశ్వర్యం ఉంది. ఎవరైనా కనుక మఖా నక్షత్రం వాళ్ళు అంటే వాళ్ళు పవర్ స్టారే. తర్వాత పుబ్బా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి మృష్టాన్నం, చక్కగా ఫంక్షన్లు అటెండ్ అయ్యి మంచి భోజనం చేస్తారు, ధనలాభం ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది, సంపద ఉంటుంది, క్షేమంగా ఉంటారు, ఐశ్వర్యం ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. ఎవరికండి? పుబ్బా నక్షత్రం వాళ్ళకి. ఓన్లీ సెప్టెంబర్ 13th నుంచి 24th మాత్రం అనుకున్న పని ఏదో ఒక దాంట్లో ఆటంకం వచ్చి డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది, బట్ హోల్ మంత్ అంతా చాలా బాగుందని చెప్పాలి. మన ఉత్తర నక్షత్రం వచ్చేటప్పటికి వీళ్ళకి ఫంక్షన్స్లో చక్కగా ముష్టాన్నం, బాగా ఫుడ్ అంతా చక్కగా ఎంజాయ్ చేస్తారు, ధనలాభం ఉంటుంది, ఓవరాల్గా సౌఖ్యం ఉంటుంది, క్షేమంగా ఉంటారు. వీళ్ళకి ఒక్క దాంట్లో అతిగా భయపడిపోయే సిచ్యువేషన్ వస్తుంది. యాక్చువల్గా మీరు అంత భయపడిన అవసరం లేదు, చాలా అతిగా భయపడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అది ఒకటి. తర్వాత వీళ్ళకి ఏదో ఒక మరణ భయం, అయ్యో నాకు హెల్త్ బాగలేదు, హెల్త్ బాగలేకపోతే ఏదో ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇది కాకుండా మనం ఈ మంత్ పూర్వ పాల్గొని అంటే మనకి పుబ్బా నక్షత్రం వాళ్ళకి హెల్త్ విషయంలో కొంచెం కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, మెంటల్గా ప్రెషర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అది ఈ మంత్ అది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. బట్ మనకి ఉత్తర ఫాల్గుని అగైన్ బాడీ హీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కాకుండా మఖా నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది, కానీ కొన్ని విషయాల్లో గురువుకు సంబంధించిన, శుక్రుడికి సంబంధించిన, లేదంటే గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి అధికంగా ఒత్తిడులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి చిన్న చిన్న వాటిని గమనించుకొని చాలా చక్కగా ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. మనకి వినాయక చవితి పండగ కూడా వస్తుంది కాబట్టి ఆ పండగని వీళ్ళు భక్తి శ్రద్ధలుగా కనుక ఆచరించాలని కోరుకుంటూ ఈ సంవత్సరం అంతా వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, వాళ్ళు ఏ పని చేసినా కానీ ప్రతిదీ సక్సెస్ అవ్వాలని కోరుకుందామండి. తప్పకుండా సార్, మీరు అన్నట్టుగానే సంవత్సరాంతం వాళ్ళకి కలిసి రావాలని కోరుకుందాం. అండ్ దాంతోపాటు చాలామంది అడిగేది ఏంటంటే, ఎప్పుడైతే మనం రాసుల గురించి మాట్లాడుతూ ఉంటుంటామో మీరు చెప్పినట్టుగా మరి మా జీవితంలో కొన్నిసార్లు జరగట్లేదు, అంతా బాగుందని చెప్పినా ఇక్కడ ప్రాక్టికల్లోకి వచ్చేసరికి అనుకూలించట్లేదని మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళు జాతకరీత్యా ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకున్నా, లేదా ఆర్థిక ఇబ్బందులు ఎవరికైతే ఉంటుంటాయో, ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే సతమతం అవుతూ ఉంటుంటారో వాళ్ళకి కనకదార హోమంకి అటెండ్ అవ్వాలి అనుకున్న డీటెయిల్స్ ఏంటి సార్ అసలు? వేదిక్ ఆస్ట్రాలజీ మనకి ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలని, అద్భుతాలను చేయడానికి కావాల్సిన రహస్యాలు మొత్తం అందులో ఉన్నాయండి. అన్ఫార్చునేట్ థింగ్ ఈ జనాలకి తెలవదండి. ఓకే, జ్యోతిష్యం అంటే ఏదో ఒక మూఢనమ్మకం అనుకుంటారు. అందుకని చెప్పేసి ఫస్ట్ మనం ఈ శాస్త్రాన్ని యాస్ట్రేజ్కి తదాతంగా మన మహర్షులు ఇచ్చిన దాన్ని ప్రొజెక్ట్ చేయాలని చెప్పేసి ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి. టెక్నికల్గా తెలిసిన వాళ్ళు, సబ్జెక్ట్ ఆథెంటిక్గా తెలిసిన వాళ్ళు ఉండాలని మనకు కోర్సు లాగా పెట్టామండి. చక్కగా అందులో జాయిన్ అవుతున్నారు. నాకు చాలా సంతోషకరం. విదేశాల నుంచి వచ్చి జాయిన్ అయిపోయి ఉదయాన్నే యూకే మార్నింగ్ 8 కంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock నిద్రలేసేసి వాళ్ళు క్లాసులు అటెండ్ అవుతున్నారు. తర్వాత వాళ్ళు ఈ కోర్సు అయిపోయిన తర్వాత ఎంత ఉందండి, మేము ఇంకా హెల్ప్ చేస్తాం, మీకు ఏం కావాలి సపోర్ట్ రావటం, ఇలా చూస్తే చాలా నేను ఏ మిషన్తో అయితే స్టార్ట్ చేసానో అది స్లోగా దాంట్లోకి వెళ్ళిపోతున్నానండి. ఇలా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలండి. ఎంత చక్కటి ఆథెంటిక్ కోర్సు నేర్చుకొని మీ ఇంట్లో మీ హారోస్కోప్లు అందరూ చేయాలని చెప్పేసి
ఇది కాకుండా కొంతమందికి అంటే ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేయలేని కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఏదైనా కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అది ఫైనాన్స్ కానివ్వండి, పిల్లల రిలేటెడ్ కానివ్వండి, మ్యారేజ్ అవ్వట్లేదు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదున్నా కనుక మనకి కన్సల్ట్ అయితే వాళ్ళకి జ్యోతిష శాస్త్రం ప్రకారం వాళ్ళకి చూసి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి హెల్ప్ చేయొచ్చండి. మీరు చెప్పినట్లు ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మము అర్థము కామము అని చెప్పారు కానివ్వండి, ఫస్ట్ వచ్చేటప్పటికి అర్థం కూడా చెప్పారండి. ఓకే, ధనం సంపాదించడం మనిషిగా యొక్క హక్కు అండి. మనం ఏం చెప్పుకుంటే ఆయుష్ ఉండాలి, నెక్స్ట్ ఆరోగ్యం ఉండాలి. ఎప్పుడైతే ఆయుష్ నెక్స్ట్ మీకు ఇమ్మీడియట్లీ నెక్స్ట్ ప్రయారిటీ ఏంటంటే ధనం సంపాదించడం. మనకి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్తారండి, ధనం సంపాదించేటప్పుడు ప్రతి క్షణం మనం బతుకుంటాం, జీవితాంతం బతుకుంటాం, మనకు చావు లేదన్నట్లు ధనం సంపాదించుకోవాలంటండి. ఎందుకంటే ధనం ఉంటే కదా ఆ తర్వాత మనం ఇంకొకరికి ఏదైనా చేయగలరు. ధనమే మన దగ్గరే లేకపోతే మనం వేరే వాళ్ళకి ఏమైనా చేస్తాం. అందుకని ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. ఓకే, కొంతమంది అప్పులు చేసి ఉంటారు, అప్పులు మళ్ళీ తిరిగి రావు. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి డబ్బు ఆ డబ్బు వీళ్ళకి తిరిగి రాదు. తర్వాత ఇలా రకరకాల ఆర్థిక బాధలు కనుక ఎవరైనా కనుక ఉంటే కనుక మనకి కన్సల్ట్ అయితే మన కనకధార అనే ఒక ప్రోగ్రామ్ని, ఓకే, వేదాలు చెప్పిన, స్తోత్రాలు చెప్పిన, మహర్లు చెప్పిన ఒక ప్రోగ్రామ్ లాగా చేసిన ఒక 3 to 4 days కనుక వాళ్ళ దీక్ష బట్టి మనకి ప్రోగ్రామ్ కనుక చేసుకుంటే వాళ్ళు 3 to 6 monthsలో వాళ్ళకి ఎక్కడెక్కడ ధనం మొత్తం అయిపోయిందో ఆ మొత్తం బ్లాక్స్ అన్నీ పోయేసి ధన ప్రవాహరాటం మనం చాలా చూసామండి. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పి మనం కోరుకుంటాం. తప్పకుండా మీరు అన్నట్టుగానే చాలామందికి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఎవ్రీ మంత్ కనకధార హోమం ఒకటి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ హోమానికి కనుక ఒకసారి మీరు అటెండ్ అయినా లేదా ఇన్ఫర్మేషన్ ఇన్ డీటెయిల్డ్గా మీరు తెలుసుకోవాలనుకున్న అపాయింట్మెంట్ తీసుకోవచ్చు లేదా కాల్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు రాసులు విన్న తర్వాత జాతకరీత్యా ఏదైతే ప్రాక్టికల్కి వచ్చేసరికి కొన్ని అనుకూలించట్లని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏ విషయాల్లో మనం సరి చేసుకుంటే బాగుంటుంది, అక్కడి నుంచి మన జర్నీ బాగుంటుందన్న వాటిపైన అవేర్నెస్ని క్రియేట్ చేస్తారు సురేష్ గారు. ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా, కనకధార హోమంకి అటెండ్ అవ్వాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారితో మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.